పురాణాలు, వేదాలు, శాస్త్రాల ప్రకారంగా తులసీదేవి శ్రీ మహావిష్ణువుని ఎందుకు శపించింది అనేది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తుశాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు. వారితో మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే. పురాణాల ప్రకారంగా, వేదాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా తులసీదేవి శ్రీ మహావిష్ణువుని ఎందుకు శపించింది అంటే ఏం చెప్తారు మేడం? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయన మహా. పూర్వకాలంలో డంబుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ డంబుడు అనే మహారాజుకి సంతానం లేట. మహావిష్ణు భక్తుట. విష్ణువు కోసం విపరీతమైన తపస్సు చేస్తే ముల్లోకాలు కంపించిపోయేంత తపస్సు చేస్తాట. తపస్సు చేస్తే అప్పుడు విష్ణువు ప్రత్యక్షం అయితే విష్ణువుని ఏం కోరుతాడంటే, నీ అంత శక్తిశాలి అయిన పుత్రుడు కావాలి అని. తదాస్తు అని చెప్తాడు, పుత్రుడిని ఇస్తాడు. శంఖచూరుడు అని పేరు పెడతాడు అతనికి. పెడితే అతను మహాశక్తివంతుడు. శుక్రాచార్యుడి దగ్గర శిక్షణ పొందుతాడు. అన్ని విద్యల్లోనూ ఆరితేరిపోతాడు. శుక్రాచార్యుడి దగ్గర శుక్రాచార్యుడు దైత్య గురువు కదా, రాక్షసుడు. ఈ శంఖచూరుడికి చెప్తాడు, నువ్వు వెళ్ళి బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, చేసి నీ ఎదర యుద్ధంలో ఎవ్వరూ నిలబడకుండా, అంటే నీ ఎదరకు వచ్చి ఎవరు యుద్ధం చేసినా వాళ్ళకి మరణం వచ్చేలాగా నీకు మరణం లేకుండా వరం పొందిరా, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు. అనేసరికి ఈ శంఖచూరుడు వెళ్తాడు అనమాట. వెళ్తే తపస్సు చేస్తాడు. అతి ఘోరమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయితే బ్రహ్మను అడుగుతాడు, నా ఎదురుకు వచ్చి ఎవరు యుద్ధం చేసినా వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు చనిపోవాలి, నాకు మరణం అనేది లేకుండా నేను ఎల్లకాలం నిలిచి ఉండాలని కోరిక అడుగుతాడు. అడిగితే బ్రహ్మదేవుడు అంటాడు, ఇది విరుద్ధమైన కోరిక, ఇంకా ఏమైనా కోరుకో ఇది కాకుండా అని. అంటే ట్రిక్కీగా ఏం అడుగుతాడు తెలివిగా, నాకు మహాపతివ్రత అయిన భార్యని ఇవ్వండి, మహాపతివ్రతతో నాకు వివాహం జరగాలి, ఆమె పతివ్రతగా ఉన్నంతకాలం నాకు మరణం రాకుండా ఉండాలి అని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అనుకుంటాడు, ఇది మంచి కోరికే కదా, పర్వాలేదని తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తదాస్తు అని చెప్తాడు. తర్వాత ఈ లోపల అనుకుంటాడు అనమాట, మహాపతివ్రతతో నేను వివాహం చేసుకున్నానంటే ఆ అమ్మాయి మహాపతివ్రతగా ఉంటుంది, ఆ అమ్మాయి పాతివ్రత్యం పోదు కాబట్టి నాకు మరణం కూడా లేదు అని ఆనందపడుతూ ఉంటాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు అంటాడు, బదరికా వనంలో ధర్మధ్వజుని యొక్క కుమార్తె ఉరుంద అనే అమ్మాయి తపస్సు చేస్తోంది, మహాపతివ్రత అమ్మాయి, ఆ అమ్మాయిని వివాహం చేసుకో వెళ్ళని చెప్తాడు. బదరికావనానికి వెళ్తాడు. బద్రికావనానికి వెళ్ళి అమ్మాయిని చూస్తాడు. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి మోహించి అమ్మాయిని అడుగుతాడు అనమాట, నన్ను వివాహం చేసుకో, నువ్వెందుకు ఇంత తపస్సు చేస్తున్నావు ఇంత చిన్న వయసులో అని అడుగుతాడు. అంటే అత్యంత వీరుడు అయిన భర్త కావాలని చేస్తున్నాను నేను అంటే, అప్పుడు చెప్తాడు, నేను చాలా శక్తివంతుణ్ణి, ఇప్పుడే బ్రహ్మదేవుడి గురించి కూడా నేను తపస్సు చేశాను, బ్రహ్మ నాకు ఇలాంటి వరం ఇచ్చాడు, పతివ్రతతో వివాహం అవుతుంది అని, నన్నే ఆయన ఇక్కడికి పంపించారు నిన్ను వివాహం చేసుకోమని. అంటే ఆ అమ్మాయి కూడా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. ఆ అమ్మాయి పాతివ్రత్య ధర్మం వల్ల ఇతనికి బలం పెరుగుతుంది, ఇంకా బలం పెరుగుతుంది, చాలా బలోపేతంగా అయి ఇంకా అహంకారం కూడా వచ్చి అన్ని లోకాలని జయిస్తూ ఇంద్రుడి దగ్గరికి, దేవతల దగ్గరికి కూడా వాళ్ళు జయించాలని వెళ్ళిపోతాడు. ఈ జయించే దాంట్లో అందరూ వచ్చి శివుడి దగ్గరకు వచ్చి వేడుకుంటారు అనమాట, విష్ణువు దగ్గరకు వచ్చి, మేము ఆ శంఖచూరుడితో మేము పడలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు మమ్మల్ని, అతన్ని ఎలాగైనా వధించి మమ్మల్ని రక్షించండి అంటాడు దేవతలందరూ వచ్చి. అంటే అప్పుడు శివుడు చెప్తాడు, నేనే డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేస్తా, మిమ్మల్ని అందరినీ రక్షిస్తాను అని చెప్తాడు. శివుడు కొన్ని సంవత్సరాలు చేసినప్పటికీ కూడా అతనికి మరణం అనేది రాదనమాట శంఖచూరుడికి. అప్పుడు విష్ణుమూర్తితో మాట్లాడతాడు. విష్ణుమూర్తి అంటాడు అనమాట, తులసి యొక్క పతివ్రత మహత్యం వల్లనే ఇతనికి మరణం లేదు, అతనికి ఆ విధమైన ఇది ఉంది, అతనికి మరణం రాదు, ఒక పని చెయ్యి, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు శంఖచూరుడితో యుద్ధం చెయ్యి, నేను వెళ్ళి తులసి యొక్క పాతివ్రత్యాన్ని చెరిచేస్తాను అని చెప్పి శంఖచూరుడు శివుడితో యుద్ధం చేసే సమయంలో విష్ణువు తులసి దగ్గరికి వెళ్తాడు. శంఖచూరుడి యొక్క వేషం వేసుకుని వెళ్తాడు. తులసి ఏమనుకుంటుంది, శంఖచూరుడే వచ్చాడని సపర్యలు చేసి
అతన్ని స్పృశించగానే ముట్టుకోగానే ఆ అమ్మాయి పాతివ్రత్య ధర్మము నశించిపోతుంది, అంటే పాతివ్రత్యం నశించిపోతుంది స్పర్శించగానే. అప్పుడు అతను మరణిస్తాడు అక్కడ. ఇంతట్లో ఆ అమ్మాయి స్పర్శించగానే ముట్టుకొని, అమ్మాయి మహాపతివ్రత కదా, ముట్టుకోగానే భర్త కాదని తెలిసిపోతుంది విష్ణుమూర్తి ఇలా వచ్చాడని. సో తర్వాత విష్ణుమూర్తి తన నిజ స్వరూపం చూపిస్తాడు. చూపించగానే అప్పుడు ఆ అమ్మాయికి వెంటనే అర్థం అవుతుంది అనమాట, నువ్వు నా భర్త వేషంలో నా ఇంటికి వచ్చావు, నేను ఎంత మహాపతివ్రతనో నీకు తెలుసు కదా, నా పాతివ్రత్యాన్ని నువ్వు నాశనం చేశావు, నువ్వు నా పాతివ్రత్యాన్ని నాశనం చేశావు అంటే అక్కడ నా భర్త కూడా మరణించి ఉంటాడు, నువ్వు నవనీత హృదయుడు అనుకున్నాము కానీ పాషాణుడు అని చెప్పి తిడుతుంది. తిట్టి అసలు నువ్వు భూలోకంలోనే పాషాణంగా పడి ఉండు అని చెప్పి శపించేస్తుంది ఆమె. శపించేసరికి అతను అంటాడు, నీ మాటలు పొల్లుపోవు, నువ్వు ఎంత పతివ్రతవో నాకు తెలుసు, నీ మాటలు పొల్లుపోవు కాబట్టి నువ్వు నా వల్ల పాతివ్రత్య ధర్మాన్ని కోల్పోయాను అంటున్నావు కాబట్టి నే పాషాణంగా ఇక్కడే పడుంటా, నా పరమాత్మ స్వరూపం మాత్రమే విష్ణులోకానికి వెళ్తుంది అని చెప్పి అప్పుడు చెప్తారనమాట, నువ్వెవరో కాదు, రాధ యొక్క రూపంలో రాధకి సేవ చేయడానికి జన్మించిన దానివి, కృష్ణావతార సమయంలో రాధలాగే ఉండేదానివి, నువ్వు రాధలాగానే ఉంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడిగావు, అప్పుడు రాధాదేవి కోపించి నీకు శపించింది, భూలోకంలో పుట్టి నువ్వు రాక్షసుడిని వివాహం చేసుకుంటావని చెప్పి నిన్ను శపించింది, అందుకే నువ్వు ఇలా పుట్టావు, నీ భర్త అయిన శంఖచూరుడు కూడా ఎవడు కాదు, నా అత్యంత సన్నిహితుడు కృష్ణ అవతారంలో స్నేహితుడు అయిన సుధాముడే, మీ ఇద్దరికి అతన్ని కూడా రాధాదేవి శపించింది, మీ ఇద్దరికి ఈ విధంగా శాప విమోచనం అయ్యింది అని చెప్తాడు. అప్పుడు అమ్మాయి అంటుంది అనమాట బృందాదేవి, నేను చాలా తప్పు చేశాను స్వామి, నన్ను క్షమించండి, మీరు ఎంత పరమాత్ముడు, మీరు ఇలా పాషాణంగా పడుంటే లోకాలన్నీ ఏమైపోవాలి, నన్ను క్షమించండి అంటే అప్పుడు చెప్తాడనమాట, నువ్వు కూడా గండకీ నది రూపంలో, నీ శరీరం గండకీ నది రూపంలో భూలోకంలోనే ఉంటుంది, ఆ నదిలోనే నేను పాషాణంగా ఉంటాను, శాలిగ్రామాలు ఉంటాయి కదా, శాలిగ్రామాల రూపంలో పూజలు అందుకుంటూ ఉంటాను, నీ జుట్టు తులసి మొక్కగా అవతరిస్తుంది, నాకు అత్యంత ప్రియమైన మొక్కగా అవతరిస్తుంది కనుక నువ్వు తులసి మొక్కగా దేవతలందరి చేత కూడా పూజలు అందే విధంగా తులసి మొక్కగా అవతరిస్తావని చెప్పి అమ్మాయికి వరం ఇస్తాడనమాట. అప్పుడు తులసి యొక్క జుట్టు మనకి అప్పుడు తులసి అని నామకరణం చేస్తాడు ఆ మొక్కకి. అప్పుడు ఆ వృందాదేవి యొక్క జుట్టు మనకి తులసి మొక్కగా అవతరించిందనమాట. ఆవిడ శరీరం ఏమో గండకీ నది, ఇప్పుడు నేపాల్లో ఉంది కదా, గండకీ నదిగా ఉద్భవించిందిట. అక్కడ శాలిగ్రామాలే విష్ణు స్వరూపాలు. మనం తెచ్చుకుని కార్తీక మాసంలో కూడా శాలిగ్రామ దానం చేస్తూ ఉంటాము, అందరం ఇంట్లో పెట్టుకుని పూజిస్తూ ఉంటాము శాలిగ్రామాలు. అదే ఆ విష్ణువు యొక్క పాషాణ రూపం అన్నమాట అవి. ఓకే, సో విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాలల్లో తులసి మాల ఒకటి. మీకు వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆ తులసి మాలతో సేవ ఉంటుంది. యాక్చువల్గా మనం రోజు తులసికి పూజ చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకుంటాం, యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదాస్య తులసీదాత్రి నమోస్తుతే. తులసీదేవి యొక్క మూలంలో సర్వతీర్థాలు ఉంటాయట, అన్ని నదులు ఉంటాయట. అంటే తులసీదేవి యొక్క మొదలు, తులసి చెట్టు మొదట్లో, యన్మధ్యే సర్వదేవత, మధ్యలో మొత్తం సర్వదేవతలు అక్కడ ఉంటారట. యదాగ్రే సర్వవేదాస, అగ్రంలో తులసి మొక్క పై భాగంలో సర్వవేదాలు ఉంటాయట. తులసీదాత్రి నమోస్తే ఈ శ్లోకం చెప్పుకొని మనం తులసీదేవికి రోజు నీళ్లు పోసేటప్పుడు ఈ ఒక్క శ్లోకం చెప్పుకోగలిగితే మొత్తం దేవతలందరినీ పూజించిన ఫలితం వస్తుంది. మొత్తం నదిలో, మొత్తం అన్ని నదులు అంటే సర్వతీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈ ఒక్క చిన్న శ్లోకంతో మనకి. ఓకే రమ్మ గారు, ధన్యవాదాలు.